మనతోటి ఉన్నప్పుడు ఏది భయపడవలసిన అవసరం లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి దేవుడు అనుగ్రహించే అది సమాధానం. 2, శుభము. శుభము అంటే అర్థం ఏంటంటే మంచి జరుగుతుంది. మీరు నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడితే మంచి జరుగుతుంది. ఒకసారి మనం అనుకుంటాం కీడు జరుగుతుంది ఏంటి అనుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, కీడును మేలుగా మార్చే శక్తి ఆయనకుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నారో అక్కడ శుభము, సమాధానం. కొంచెం మనం లోతుకి వెళ్తాం. యేసు ప్రభు నమ్ముకున్న చాలా కుటుంబాలు సమాధానము లేదు, శుభము లేదు, చాలా గందరగోళంగా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా మీకు? నేను ఇప్పుడే చెప్పాను కదా, యేసు ప్రభు ఇచ్చేవాటిని అడిగేవారికి ఎప్పుడూ సమాధానం, శుభం ఉండదు. యేసు ప్రభువును కోరుకునే వారికి ఎప్పుడూ శుభము, సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. యేసును కోరుకోరు కదా. ఈ అమ్మాయికి పెళ్లి చేయాలనుకోండి, ఎత్తు, లావు, డబ్బు, మేడ, చదువు కదా చాలా చూస్తారు. కానీ మంచోడా చెడ్డోడా అనేది తెలియదు, ఎవరికి తెలియదు. కానీ మంచివాడు చెడ్డవాడు అనేది దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడి మీద ఆధారపడితే ఇవన్నీ పక్కన పెట్టి జీవితకాలం ఏలుకునే భర్తను పంపిస్తాడు. హల్లెలూయా. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నా సారాంశం దేవుడి మీద ఆధారపడండి అనేది నా సారాంశం. ఈరోజు గండ్రోతు లక్ష్మి గారు అన్నారు, వారేనా పాపనా? ఆమె భర్త ఉన్నారా? వారు కూడా దేవుళ్ళు ఉన్నారు. రెండోది ఈ లక్ష్మి గారు, వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టమని కూడా అన్నారు మొన్న, ఆకు లక్ష్మి గారి ఇంటి దగ్గర. కానీ దేవుడు ఎందుకో మరి పక్కన పెట్టించారు, మళ్ళీ రాలింగ్లో పెట్టించారు, ఈ రోజుకి ఇక్కడికి తీసుకొచ్చారు. నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. బైబిల్లో అంటాడు జక్కరయ్యతోటి దేవుడు, ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చినదే అన్నాడు. హల్లెలూయా. అంటే సమయం, కాలం అన్నీ దేవుడు నిర్ణయిస్తాడు. ఈరోజు ఇక్కడ వారి కుటుంబానికి సమాధానము, సంతోషము, సౌభాగ్యము కలుగునుగాక. అలాగే హేమగారు, వారి తల్లిగారు, వారి కుటుంబానికి సమాధానము, సంతోషము కలుగునుగాక. ప్రేమగల తండ్రి, మరి ఏర్పాటు చేసిన వారిని, ఈ స్థలం ఇచ్చిన వారిని దీవించండి. సువార్త ఫలము వారికి వీరికి దయచేయండి. చుట్టుపక్కల వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న వారిని కూడా మీరు దీవించండి. మీరు దేవుని చేత పంపబడిన దైవ కుమారుడని గ్రహించి మేము ఎన్నో విశ్వాసముతో రక్షణ పొందుకొని పాప భారం నుంచి విడుదల పొంది నీ రాజ్య సంబంధులుగా ఉండటానికి కావలసిన వాక్యాలు ఈ రాత్రి మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు
యేసు మంచివాడవు, మంచివాడవు యేసు మంచివాడవు. మంచివారికి మేలు చేయువాడవు, మంచివారికి మేలు చేయువాడవు. నీతిమంతులుగా తీర్చువాడవు, నీతిమంతులుగా తీర్చువాడవు. మంచివాడవు యేసు మంచివాడవు, మంచివాడవు యేసు మంచివాడవు. పరలోకములో భూలోకములో, పరలోకములో భూలోకములో సర్వాధికారము కలవాడవు నీవు, సర్వాధికారము గలవాడవు నీవు. అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే. మంచివాడవు యేసు మంచివాడవు, మంచివాడవు యేసు మంచివాడవు. పాపిని ప్రేమించి పరిశుద్ధపరచి, పాపిని ప్రేమించి పరిశుద్ధపరచి, నరకము నుండి తప్పించినావు, నరకము నుండి తప్పించినావు. పరలోక రాజ్యము దయచేసినావు, పరలోక రాజ్యము దయచేసినావు. గొప్పవాడవు యేసు గొప్పవాడవు, గొప్పవాడవు గొప్పవాడవు యేసు గొప్పవాడవు. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధన 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 ఆరాధన. ఉన్నవాడవు ఉండేవాడవు, ఉన్నవాడవు ఉండేవాడవు. ఎల్లప్పుడూ ఉండువాడవు, ఎల్లప్పుడూ ఉండువాడవు. భూమి ఆకాశములు గతించిన, భూమి ఆకాశములు గతించిన, నీ మాటలు గతించవు, నీ మాటలు గతించవు. మాటతోనే బ్రతికించువాడవు, మాటతోనే బ్రతికించువాడవు. సర్వాధికారి ఆరాధన, సర్వాధికారి ఆరాధన.
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కూర్చుందాం. కూర్చోండి. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మీకు శోధనలు రావడానికి కారణం, మీకు సమాధానం లేకపోవడానికి కారణం నా మాట అనుసరించనందువల్ల. మీరు నా మాటలు వింటున్నారు కానీ అనుసరించటం లేదు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాముని వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉంటూ ఉండగా అబ్రహాము అన్నాడు, పిలిచాడు. నేను చూపించు దేశానికి బయలుదేరన్నాడు. ఏ దేశం ఏంటి ఏం అడగలేదు, వెంటనే బయలుదేరాడు అబ్రహాం. ఒక మాట చెప్పాడు, నిన్ను ఆశీర్వాదముగా చేస్తున్నాను, నిన్ను శపించు వారిని శపిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు అబ్రహాం. ఒకసారి మీరు అబ్రహాం జీవితాన్ని చివరిదాకా చూస్తే గనక అద్భుతమైన ఆశీర్వాదం పొందాడు. ఎంత ఆశీర్వాదం అంటే, ఒక రోజుకి అబ్రహాం ఇంట్లో భోంచేసే వారి సంఖ్య 360 మంది. 360 మంది అబ్రహాం ఇంట్లో పనివారు ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లో పనులు 3 ఉండేవారు నేను ఇంజనీర్గా ఉన్నప్పుడు. అబ్రహాం గారి ఇంట్లో 360 మంది పనివారు ఉన్నారు. అభిమేలకుతో మాట్లాడేటప్పుడు, ఈ పొలం ఎంత అన్నాడు అబ్రహాం. ఈ పొలం మీరు తీసుకోండి, మీకు నాకు అది ఎంత అన్నాడు. అంటే అబ్రహాం చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. మంచి పిల్లవాడిని ఇచ్చాడు ఇస్సాకుని, మంచి కోడలు రిబ్కా. అబ్రహాము వంశములో యేసుక్రీస్తు పుట్టాడు. పక్కన పెడదాం. దావీదుని దేవుడు పిలిచాడు. దావీదు బహుగా ఆశీర్వదింపబడి అనేక రాజ్యాలకు రాజుగా ఉన్నాడు. చివరి వరకు అద్భుతమైన ఆశీర్వాదంతో పెరిగి చివరికి దావీదు వంశములో యేసు పుట్టాడు. పౌలుని పిలిచాడు, అద్భుతంగా ఆశీర్వదించాడు. ఎందుకు ఈ చరిత్రలన్నీ నేను చెప్తున్నానంటే, అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు, దావీదుని పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు, పౌలుని పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు. మరి నీ జీవితం ఎలాగ ఉండటానికి గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఇంట్లో సమాధానం లేదు, హృదయంలో సమాధానం లేదు, జీవితంలో సమాధానం లేదు, ప్రశాంతత లేదు. కారణం ఏంటి? అబ్రహాం పిలిచిన దేవుడు నన్ను పిలవలేదా? దావీదుని పిలిచిన దేవుడు కాదా నన్ను పిలుస్తా? ఖచ్చితంగా ఆ దేవుడే. దేవుడు ఒక్కడే. ఇంకొక మాట చెప్పనా, ఈ మధ్యన కొంతమంది పాస్టర్లు స్వస్థతలు లేవండి, అవి లేవండి, ఇవి లేవండి అని వాగుతున్నారు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో మార్పు లేదు. మార్పు పాస్టర్లో వచ్చింది, విశ్వాసుల్లో వచ్చింది. మార్పు విశ్వాసుల్లోనే పాస్టర్లోనే వచ్చింది.
దేవుళ్ళో మార్పు లేదు. కాబట్టి ఈరోజు ఒకరోజు నేను ప్రార్థన చేశాను, మోషే పిలిచిన దేవుడేనా నన్ను పిలుస్తా, పౌలుని పిలిచిన దేవుడేనా నన్ను పిలుస్తా, అబ్రహాముని పిలిచిన దేవుడేనా నన్ను పిలుస్తా, వేరే ఎవరైనా కేకేశారు నన్ను అని నేను ప్రార్థన చేశాను. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ జీవితం అంతకంతకు ఎదుగుతూ ఉండి అన్ని విషయాల్లోనే ఆశీర్వదింపబడుతూ ఉంటే అప్పుడు నేనే పిలిచానని నమ్ము అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, ప్రతి విషయాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకు నా కుటుంబం, ఎందుకు నా జీవితం, ఎందుకు నా భర్త, ఎందుకు నా భార్య, ఎందుకు నా పిల్లలు, ఎందుకు నా జీవితం లాగా అయిపోయింది, పరీక్షించుకోవాలి. యేసు ప్రభు ఎవ్వరికి కీడు చెయ్యడు, మేలు చేసే దేవుడు. యేసు ప్రభు ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి మనల్ని పిలిచాడు, కానీ బాధ పెడతానికి పిలవలేదు. పాపము నుండి విడిపించడానికి పిలిచాడు, కానీ పాపములో పడేయటానికి పిలవలేదు. నరకము నుండి విడిపించడానికి పిలిచాడు, కానీ నరకంలో పడేయటానికి మనల్ని పిలవలేదు. మీకు పిలిచిన పిలుపు ఎట్టిదో గ్రహించండి. ఇక్కడ ఒక ముఖ్యమైన భాగం నాకు దేవుడు చూపించాడు, జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6:25. జాగ్రత్తగా వినండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని పోయింది. అది చదువు, నువ్వు చదువు. చూసుకోలేదా బ్యాటరీ? అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింప ఎలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఆ నాటికి చాలును. వాక్యం ఎలా అంటున్నాం అంటే, మనం ఒక పుణ్యం వచ్చేస్తుంది. చర్చికి వెళ్తే పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది, కానుక చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఇలాగ ఏదైనా ఒక కూటం పెట్టుకుంటే పుణ్యం వచ్చేస్తుంది, అన్నీ అయిపోతాయి అని ఆ వాక్యాలు వినేసి వెళ్ళిపోతున్నాం. వాక్యము జీవితంలోకి తీసుకోకుండా ఏ కార్యము జరగదు. దేవుని స్తోత్రం. వాక్యము జీవితంలోకి తీసుకోవాలి. వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా? ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, డబ్బు గురించి ఆలోచించుకు, తిండి గురించి ఆలోచించుకు, మొగుడు గురించి ఆలోచించుకు, పెళ్ళం గురించి ఆలోచించుకు, పిల్లల గురించి ఆలోచించుకు, బిల్డింగ్ గురించి ఆలోచించుకు, కార్ల గురించి ఆలోచించుకు, దేని గురించి ఆలోచించుకు, నా రాజ్యము నా నీతి మాత్రమే ఆలోచించు. హల్లెలూయా. నా రాజ్యం గురించి నా నీతి గురించి మాత్రమే ఆలోచించు, మిగతా అన్నీ నేను చూసుకుంటాను. ఉదాహరణకి భర్త అంటే భరించువాడు,
భర్త అంటే బాధ్యత గలవాడు. భర్త అంటే బైబిల్ ప్రకారం యజమాని ఇంటికి. భర్త యొక్క బాధ్యత ఏంటంటే భార్యను పోషించటం, పిల్లల్ని పోషించటం, ఉద్యోగం చేయటం, ఏదన్నా ఒక పని చేసుకోవటం. అది భర్త యొక్క బాధ్యత. భార్య ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం అనేది భార్య యొక్క బాధ్యత. పిల్లల బాధ్యత తల్లిదండ్రుల మాట విని వారిని గౌరవించి వారికి తగ్గట్టుగా జీవించటం. ఇప్పుడు మనం దేవుడు పిల్లల్ని చూస్తున్నాం. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినరు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, పాస్టర్ గారి మాట సంఘం వినదు, సంఘం మాట పాస్టర్ గారు వినడు. ఎలాగైతే వింటారంటే ఆళ్ళకి నచ్చితే వింటారు. ఒకరోజు నేను వాక్యం చెప్పాక బయటికి వెళ్ళక ఒక ఆవిడ అంటుందంట, చాలా బాగా చెప్పారు కానీ మనకు కుదరదులు ఏవేయందంట. నిజమే లేవేయందంట. వీళ్ళిద్దరిని కలిపి కుంతట్లో వేసేయాలి, ఆయన నేను కాదు కదా. ఎందుకు కుదరదండి వాక్యానుసారంగా జీవించడం? ఒకరికొకరు గౌరవాలు ఇవ్వండి, ఒకరికొకరు ప్రేమలు వేయండి. అసలు ఎవరి బాధ్యత వాళ్ళు ఎందుకు నిర్వర్తించట్లేదండి? కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే, నేను ఒక ఆర్డర్ ఫాలో చేయండి, నేను ఒక ఆర్డర్ వేసాను, ఇలా ఉండండి, నేను చెప్పినట్టు మీరు జీవించండి. నా మాట వినేవారు బండ మీద పునాది వేసిన గృహము అన్నాడు. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ గృహం పడిపోదు, ఆ గృహం నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనమంట అస్సలు ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, రేపు ఎలాగా, ఈ మేడ ఎలాగా, పొలం ఎలాగా, స్థలం ఎలాగా, మొగుడు ఎలాగా, పిల్లలు ఎలాగా, నా జీవితం ఎలాగా, నేను ఎలా బ్రతకాలన్న ఆలోచన మనకు అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? ఒక భర్త కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు భార్య పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు. అలాగే ఆ పరలోకపు తండ్రి ఒక బాధ్యత కలిగి ఉన్నాడు మన పట్ల. ఎందుకంటే ఆయన పిల్లల్ని ఆకలి కొననివ్వడు, అవమానాల పాలు అవనివ్వడు, ఆయన పిల్లల్ని చెయ్యి చాపనివ్వడు, ఎవరి మీద ఆధారపడనివ్వడం. నా మాటలన్నీ వింటే నిన్ను తలగా చేస్తాను, అప్పు చెయ్యవు, పైవానిగా ఉందువు. ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి. దేవుడు ఊరికే పనికిమాలిన మాటలు చెప్పలేదు. కానీ ఈరోజు జీవితాలు దెబ్బతిన్నవారు నేనైనా మీరైనా, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా, మైకులో వింటున్నవారైనా, వాట్సాప్లో చూస్తున్నవారైనా, ఎవరైనా దెబ్బ తిన్నవారు ఎవరంటే ఆయన మాట వినని వారే. హల్లెలూయా. దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. మందిరం వేరు, వాక్యం వేరు, జీవితం వేరు అంటది ఇవిడి. మందిరం వేరు, వాక్యం వేరు, జీవితం వేరు. అవునా? నిజమా? మందిరం వేరా, వాక్యం వేరా, జీవితం వేరా? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? అలాంటప్పుడు ఎందుకు నమ్ముకున్నారు? వేషధారులుగానా? ఊరికే కొంతసేపు వెళ్ళి హల్లెలూయా అనేసి ఆ డబ్బులు పడేసి ఆడ ముఖాన, వాడికి 5 చాలు, వాడికి ఆ దశంభాగాలు కానుకలతోటే వాడు ఎడుతూ ఉంటాడు. వీళ్ళ గొడవ వీళ్ళది, వాళ్ళ గొడవ వాళ్ళది. ఎందుకు ఆ సంఘాలు పెట్టింది? డబ్బులు పోజేసుకోవటానికి ఆ సంఘాలు పెట్టింది. మీకు మాకు మధ్యలో ఉన్న బంధం డబ్బు బంధమా? కానీ కాదు. మనందరం ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతున్నాం. మనమందరము క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తమై ఉన్నాము. హల్లెలూయా. అంతేగాని ఇదేం బంధాలండి? ఏం బంధాలు ఇవి? ఒక మాట చెప్తాను చూడండి. పేతురు గారు జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నాడు. అక్కడ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
పేతురు చెరసాలలో సైనికుల మధ్యన నిద్రించుచున్నాడు, నిద్రపోతున్నాడు. బాగా కొట్టేశారు. కొట్టయితే కాళ్ళకి చేతులకి అన్నిటికీ సంకెళ్ళు వేసి పడేశారు. పాపం అలసిపోయి నిద్రపోతున్నాడు. కానీ సంఘం ఏం చేస్తుంది తెలుసా? కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తుంది. రాత్రి పగలు కూడా ప్రార్థన చేసేస్తున్నారు. అర్ధరాత్రి కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన జరుగుతూ ఉండగా పేతురు గదిలోనికి యేసుక్రీస్తు వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. సంకెళ్ళు ఊడిపోయినాయి, లేక ఉన్నాడు అన్నాడు. అంతే తీసుకొచ్చి ప్రార్థన చేసి కాడ స్థలంలో నిలబెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. ఆ రోజున యేసు రోజు లేడా? సంఘంలో ఒకరు బాధ కలిగితే సంఘం అంతా కలిసి ప్రార్థించొద్దా? సంఘంలో ఒకరికి అనారోగ్యం కలిగితే సంఘం అంతా ప్రార్థించొద్దా? ఎక్కడ ప్రార్థిస్తున్నారు? ఒకరి గురించి ఒకరు ఎవరు ప్రార్థిస్తున్నారు? ఎవరు గొడవ వాళ్ళదే. నా గొడవ నాది, మీ గొడవ మీది. సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాలనైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రార్థనా శక్తి లేదు మనుషులకి, పాస్టర్లకు కానీ విశ్వాసులకు కానీ. ఆ బలమైన ప్రార్థనా శక్తి లేదు. ఎందుకు లేదంటే, లోకాన్ని ప్రేమించడం వల్ల, డబ్బుని ప్రేమించడం వల్ల, శరీరాన్ని ప్రేమించడం వల్ల, తిండిని ప్రేమించడం వల్ల ఎప్పుడు లోకం గొడవలో కొట్టుకుని చచ్చేవాళ్ళ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీకరించును. నీతిమంతుడు ఎవరో తెలుసా? కేవలం యేసుక్రీస్తు రాజ్యానికి వెళ్ళాలి నేనని కోరుకునేవారు. మీరందరూ కూడా బలమైనటువంటి ప్రార్థనా పరులుగా మారితే కనుక, మీ అందరి మధ్యలో కనుక కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తిని నిలబెట్టి సంఘం అంతా ప్రార్థన చేస్తే ఒక్క క్షణంలో దేవుడు వాళ్ళ కార్యం నెరవేరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? అందరి ప్రార్థన వినడు. పాపం చేసేవారి ప్రార్థన వినడు, అబద్ధాలు ఆడేవాళ్ళ ప్రార్థన వినడు, మోసం చేసేవాళ్ళ ప్రార్థన వినడు, మోసకరమైన హృదయంలో ఉండేవారి ప్రార్థన వినడు. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ ప్రార్థన దేవుడు వినలేదు, ఒక దొంగ ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక దొంగ అన్నాడు, నన్ను కూడా రక్షించి నన్ను రక్షించి నన్ను విడిపించు, మళ్ళీ ఇంకా దొంగతనం చేసుకుందాం అనుకుంటున్నాడు. అసలు ఆయన పట్టించుకోలేదు దేవుడు. ఇంకొకడు అన్నాడు, ఛీ నీకు ఇంకా బుద్ధి రాలేదా, నీకు ఇంకా బుద్ధి రాలేదా? మహానుభావుడు సిలువలో ఉన్నాడు. అయ్యా నీ రాజ్యంలోకి నాకు రా, ఈ రోజే నాకు కూడా రా అన్నాడు. హల్లెలూయా. మనం ఎన్ని వాక్యాలు వింటున్నాం, బుద్ధి రాలేదా? జ్ఞానం రాలేదా మనకి? అదే పద్ధతిలో కొనసాగుదాం అనుకుంటారు కొంతమంది, అదే జీవితంలో కొనసాగుదాం అనుకుంటారు కొంతమంది. జాగ్రత్త. 6 జాడీల్లో మొన్ననే చెప్పాను నేను, ద్రాక్ష రసం అయిపోయింది.
6 జాడీల్లో ద్రాక్షరసం అయిపోయింది. యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు వెళ్ళి నీళ్లు ముంచి దాంట్లో పోయిండు అన్నాడు. 6 జాడీల నిండా నీళ్లు పోశారు. ఇప్పుడు పట్టుకెళ్ళి ద్రాక్షరసం ఇవ్వండి అన్నాడు. ద్రాక్షరసం తాగేవాళ్ళు అన్నారు, ఇప్పుడు దాకా ఇచ్చింది ద్రాక్షరసం కాదు, ఇదే చాలా గొప్ప ద్రాక్షరసం అన్నారు. హల్లెలూయా. దానికి అర్థం ఏంటో తెలుసా? నీ పాత జీవితం పాత ద్రాక్షరసం, నీ పాత జీవితం పూర్తిగా ఖాళీ అయిపోతే ఆయన నీలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అది ఎప్పుడూ అయిపోదు, ఇంకా అది ఎప్పుడు మధురంగానే ఉంటుంది. ఆ రోజు 5,000 మందికి భోజనం పెట్టాడు కదా, 5 లక్షల మంది అయినా పెడతాడు, 5 కోట్ల మంది అయినా పెడతాడు. కాబట్టి మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన్ని వెతకాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక 20 అంశాలు రాసుకుని రోజు తెల్లరగట్లు ప్రార్థన చేస్తున్నాడు. చాలా మంచి ఆయన. 20 అంశాలు, ఆ 20 అంశాలు రాసుకుని రోజు ప్రార్థన చేస్తుంటే ఒక 6.5 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు తెల్లవారుజామున ఆ బలిపీఠం దగ్గర స్వరం వినిపించింది, కుమారుడా అని. ఇంకేముంది, ఒళ్ళంతా జలదరించిపోయింది, కంగారు వచ్చేసింది. కుమారుడా అంటున్నాడు. ఇంకీడు ఏడుపు మొదలెట్టాడు. ఈ పాస్టర్ గారు ఏడుపు 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 గంట ఏడ్చాడు. ఆ గంట తర్వాత యేసుప్రభు అన్నాడు, అని వేసుకోమని అక్కడి నుంచి వెళ్ళిపోమని. కాబట్టి ఆ గంట ఏడ్చిన తర్వాత, కుమారుడా ఇప్పుడైనా నీకు కావాల్సింది అడుగుతావా, గంట నుంచి ఏడుస్తున్నావు అన్నాడు దేవుడు. అతను సాక్ష్యం చెప్తున్నాడు. అతను ఒకటే అడిగాడు, నేను చాలా పొరపాటు చేశాను ప్రభు అన్నాడు. ఏంటన్నాడు, అసలు నాకు ఏమీ వద్దన్నాడు. 20 అంశాలు కదా, అసలు ఏం వద్దన్నాడు. మరి ఏం కావాలి? పౌలు గారి మాట నాకు గుర్తుకొచ్చిందంటే అన్నాడు. ఏమన్నాడు పౌలు? అన్నాడు, యేసు ఈయన నోటంట చెప్పించుకోవటం, యేసును సంపాదించుకుని సమస్తమును పెంట కుప్పగా ఎంచుకొనుచున్నానన్న మాట గుర్తుకొచ్చిందంట. హల్లెలూయా. పెంట కుప్ప కోసం కొట్టు చేస్తున్నావు నువ్వు. ఏ సక్కలేదు నీకు, పెంట కుప్ప కావాలి నీకు. పెంట కుప్ప ఈ లోకం. కాబట్టి క్రీస్తును సంపాదించుకొని సమస్తమును పెంటగా ఎంచుకొనుచున్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పనా, కొంతమంది ఇప్పుడు కొంతమంది సంఘములో చనిపోదామన్న ఊరికని వాళ్ళు లేరు. చనిపోతాం కూడా కుదరదు, అడగ అన్ని గొడవలు పెట్టేస్తున్నారు. చనిపోదామంటే అమ్మా ఎక్కడ సత్తావే అనే కూతురు ఒక తయారైంది. నువ్వు చనిపోవటానికి ఏం లేదు, నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చి చచ్చిపోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చనిపోవటానికి కూడా స్వాతంత్రం లేదు కొంతమందికి. పౌలు గారికి ఉన్న స్వాతంత్రం చాలామందికి లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా మరణానికి కానీ రాకడకి కానీ మన జీవితం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధంగా ఉండాలంటే యేసుని కోరుకోవాలి. అప్పుడు అతను అన్నాడు, యేసు అన్నాడు, ఏమొద్దా? వద్దండి, మీరే కావాలి. ఓకే, నేను ఎప్పుడు నీ వాడినే అని వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా
ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒక మాట మనం గుర్తిద్దాం. ఈ ఆకాశం భూమి చేసినవాడు ఆయన అయితే, ఈ నక్షత్రాలను చేసినవాడు ఆయన అయితే, నన్ను నిన్ను చేసినవాడు ఆయన అయితే, మనం నమ్ముకున్నవాడు ఆయనే అయితే, మనకు లోకంతో ఏ సంబంధం ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేనే కనుక ఈ నక్షత్రాలను చేసిన వాడనైతే, నేనే కనుక ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడనైతే, ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షిస్తాను అన్నాడు. ఒకవేళ నేను రక్షించలేకపోతే నేను దేవుణ్ణే కాదన్నాడు. అంత ఛాలెంజ్ చేశాడు. నేను సేవకు పిలిచినప్పుడు నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను అన్నాను. నేను 99లో దేవుడు పిలిస్తే 2003 వరకు నేను సేవ అంగీకరించలేదు. నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, బెంగళూరుకు వెళుతూనే ఉన్నాను. చివరిగా 2003 డిసెంబర్లో చాలా అనారోగ్యం పాలయ్యాను బెంగళూరులో. నెమ్మదిగా అలా వచ్చాను. అన్నాడు, ప్రభువా ఏంటి ఇది అని అడిగాను. నువ్వు నా సేవ చెయ్యి అన్నాడు. నేను అన్నాను, నాకు ఎప్పుడైనా నా భార్యకి నా పిల్లలకి ఏదన్నా లోటు వస్తే నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతాను. నీ జీవితంలో ఎప్పుడైనా చిన్న తేడా వచ్చినా నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపో, నువ్వు సేవ మొదలెట్టు అన్నాడు. 2004లో నేను సేవను ప్రారంభించాను. తర్వాత చరిత్ర అంతా తారుమారు అయిపోయింది. నేను 10,000 మంది మీద అధికారిగా పనిచేసినప్పుడు ఉన్న లోట్లు యేసుక్రీస్తులకు వచ్చాక ఏ రోజు ఏ విషయంలోని లోటు రానివ్వలేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన దేవుడు, ఆయన రక్షకుడు. ఎందుకంటే మాకు శోధనలు కలుగుతున్నాయి? ఎందుకంటే మా కుటుంబంలో ఎందుకు శాంతి సంతోషం లేదు? ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు ఆయన దగ్గరికి రాలేదు, ఆయన నీతిని వెతుకుతలేదు, ఆయన రాజ్యాన్ని వెతుకుతలేదు, మీకు కావలసినవి వెతుక్కుంటానికి దేవుడి దగ్గరికి వచ్చారు. ఉద్యోగం కావాలని వచ్చారు, డబ్బు కావాలని వచ్చారు, మొగుడు కావాలని వచ్చారు, పిల్లలు కావాలని వచ్చారు, మేడలు మిద్దెలు స్థలాలు బంగారాలు పొలాలు కావాలని వచ్చారు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ప్రభు 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 అంటున్నారు. మీరు లోకము గురించి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ పరలోకం గురించి యేసు ప్రభు దగ్గరికి రాలేదు. పరలోకం గురించి యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారో, ఎవరు ఆయన మీద ఆధారపడతారో, ఈ లోకంలో బతికినంతకాలం కావలసిన అన్ని లోటు లేకుండా ఆయన నడిపిస్తాడు. నేను నా కుటుంబం దానికి సాక్ష్యం. హల్లెలూయా. ఎక్కువ ఆశించకూడదు, కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉండాలి.
నేను చాలాసార్లు చెప్తుంటాను, నాకు చాలా ఇష్టం ఆ మాట. ఒకరోజు తణుకు బస్ స్టాండ్లో కూర్చున్నాను నేను బస్సు కోసం. అప్పుడు నాకేమీ లేవు, కార్లు గీర్లు, మోటార్ సైకిల్ కూడా పెట్రోల్ పోసుకునే డబ్బులు లేక బస్సు ఎక్కి వెళ్దామని కూర్చున్నాను బస్ స్టాండ్లో. పెట్రోల్ కూడా ఒక 1/2 లీటర్ కొట్టించేవాడిని. ఆ టైంలో బస్ స్టాండ్లో నేను కూర్చున్నప్పుడు నా పక్కన ఒక ముసలాయన తాతయ్య కూర్చున్నాడు. తాత అంటే తాతలా లేడు, నలుగురిని కొట్టేస్తాడు కర్రెత్తే, అంత బలంగా ఉన్నాడు. ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్నవాడే తాత. ఇక్కడ నొప్పి బాబు, అది పడదు, ఇది పడదు, అది పడదు, ఎగిరేసిందంతే అన్నీ పడతాయి. అది పడదంట, ఇది పడదంట, అది వాతం చేస్తుందంట, ఇదేమో తలనొప్పి వస్తుందంట, ఇదేమో కడుపు నొప్పి వస్తుందంట. ఇంకేం చేయాలి? శుభ్రంగా అన్నీ తిని బంగారంలాగా ఉన్నారు పెద్దోళ్ళు. ఆ ముసలాయన నేను కూర్చున్నాం. ఏం చేస్తున్నావు అబ్బాయి అన్నాడు. పాస్టర్ అన్నాను. అంటే ఏంటి అన్నాడు. ఏంటంటే యేసుప్రభుని నమ్ముకున్నాను. మా ఊళ్ళో కూడా కొంతమంది తయారయ్యారులే అన్నాడు. అవునన్నా, తయారయ్యారు. మీ ఊళ్ళో 3 మంది ఉంటున్నారు. ఈ మధ్యన అదే కదా పని లేని వాళ్ళు అందరూ పాస్టర్లు, పని లేని వాళ్ళు అందరూ విశ్వాసులు. అంతే కదా, పని ఏమి లేదు వీళ్ళకి చాలామందికి. ఓ రోజున ఆయన అన్నారు, బర్నబా గారు గుడివాడ, నా దగ్గర బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు 200 మంది ఉన్నారు, వీళ్ళందరూ మొత్తం ఊరుమ్మడిపోతులు రౌడీలు అన్నాడు ఆయన. ఎందుకు పనికిరాని వాళ్ళు అందరూ నా దగ్గరికి పంపేశారు బైబిల్ ట్రైనింగ్కి అన్నాడు. నేను విమర్శించటం లేదు, దేవుడు పిలుపు లేకుండా సేవకుడైన వాడితో చాలా ప్రమాదం సంఘానికి. దేవుని స్తోత్రం. దేవుని పిలుపు ఉండాలి. సరే తాతయ్య ఏంటి, మా అమ్మ ఏం చేస్తుందన్నా. మా అమ్మ 4 ఏళ్ళు ఏం చచ్చిపోయింది. మరి నువ్వు ఎలా బతుకుతున్నావు? బంగారంలో బతుకుతున్నాను అబ్బాయి. ఓ 10 కేజీలు బియ్యం వస్తుంది, పెన్షన్ వస్తుంది, చిన్న గుడిసోటు ఉంది, పొయ్యి ఉంది, పొలలో అవి అక్కడక్కడ దొరుకుతాయి, ఏరుకుని తెచ్చుకుంటాను. కానీ బియ్యం పడేస్తాను కొండలో. గ్యాస్ కాదు, కోతలేమో రావు. గ్యాస్ కాదు, 3 కోతలు అయిపోయినాయి అంటది. కోతలు నిలబడకపోతే వండుకుంటాను కొండలో, వార్చుకుంటాను, గంజి తీసుకుంటాను, అన్నంలో ఉల్లిపాయ మర్చిపెరగాయ గంజి పోసుకుని మజ్జిగ పోసుకుని ఒక గ్లాస్ పెరుగు, గ్లాస్ మజ్జిగ తెచ్చుకుంటాను. పక్కింటి ఆవిడ డబ్బులు తీసుకోదు, ఇస్తుంది. తాత పట్టుకెళ్ళాను. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అదే తింటాను. నా దగ్గర ఇప్పుడు ఒక 2 లక్షల దాకా డబ్బులు ఉన్నాయి అన్నాడు. ఎక్కడేనా, ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఖర్చు లేదు. ముసలిదుండగా అసలు ఖర్చు ఉండేది కాదు. ఇంకా అది పోయాక అలాగే ఏదో డబ్బులు అవుతున్నాయి. డబ్బులు ఏం చేసావు అన్నాను. డబ్బులు బ్యాంకులో పెట్టుకున్నాను. ఎవరికైనా ఇవ్వకపోయావా అన్నాను. ఎవరికైనా ఇచ్చిపాటి చచ్చిపోతుంది నేను అన్నాడు. చచ్చిపోదును, బ్యాంకులో ఉండమంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాను అన్నాడు. కాబట్టి అదృష్టవంతుడివి. బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదన్న. అన్నీ అయిపోయాక బస్సు వచ్చేస్తుంది నాకు అన్నాను. సరే బాబు, చాలా బాగా మాట్లాడు అన్నాను. నేను అన్నాను, నేను మాట్లాడాను కానీ నువ్వు నిజంగా యేసు ప్రభులో ఉన్నావు అని చెప్పాను. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెందుడు. మీకు దేవుడిచ్చిన ఆహారంతో వస్త్రంతో తృప్తిగా ఉండండి. ఎందుకు చుట్టూ గందరగోళం పెట్టుకుని మనస్సును పాడు చేసుకుంటారు? దేవుడు ఏం చేశాడు తెలుసా? చాలామంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేశాడు. ఏమని అడిగారు తెలుసా దేవుణ్ణి? నాకు ఇంక లోకం వద్దు, ఈ గందరగోళం వద్దు, ఈ పరిస్థితులు వద్దు, ఈ మోసం వద్దు, ఈ మోసకరమైన జీవితం వద్దు, నేను నీతో కలిసి జీవించాలనుకుంటున్నానని ఎవరైతే నిజంగా దేవుణ్ణి అడుగుతారో వాళ్ళని పూర్తి
పూర్తిగా విడుదల చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నిజంగా నీ కోసం జీవించాలనుకుంటున్నాను, నీ రాజ్యం కోసం జీవించాలనుకుంటున్నాను, నీ నీతి కోసం జీవించాలనుకుంటున్నాను అని ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చి నాకు విడుదల కావాలని అడుగుతారో వారిని విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షం చూడండి ఎంత చక్కగా హాయిగా ఉన్నాయో, అలాగే గడ్డి పువ్వులు చూడండి. మీరు గడ్డి పువ్వులు అంటే ఈ మధ్యన ఇక్కడ కనబడతలేదు, ఇదివరకు కనిపించి. మీరు ఏదైనా ఫారెస్ట్లోకి వెళ్తే, అడవుల్లోకి వెళ్తే గడ్డి పువ్వులు కనిపిస్తాయి. రంగు రంగులతో చాలా అందంగా ఉంటాయి ఆ గడ్డి పువ్వులు. ఆ గడ్డి పువ్వులు సొలొమోన్ అంటే, సొలొమోన్ ఒక రోజు భోజనం ఖర్చు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే జనాభా అందరికీ భోజనానికి సరిపోద్ది. హల్లెలూయా. సొలొమోన్ లాంటి ధనవంతుడు అంతకు ముందు లేడు, తర్వాత కూడా లేడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేనే కదా సొలొమోన్ చేసింది, కానీ గడ్డి పువ్వు అంత అందంగా లేడు సొలొమోన్ అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారండి, చూసారా? మనకి గడ్డి పువ్వు కనబడదు, జమీందారులే కనబడతారు. బాబా ఎంత మేడ, ఎంత మేడ, ఎంత మేడ. ఆచంట్లో ఒక ఆయన చాలా పెద్ద మేడ కట్టాడు. కట్టిన తర్వాత మంచి కుటుంబం ఉంది, చాలా బాగున్నారు, బాగా కష్టపడి మేడ కట్టాడు. ఇంచుమించు 2 కోట్లు 3 కోట్లు అయినట్టుంది మేడ. బాగుంది కదా, అంతా బాగానే ఉంది. బాగా ఎంత సీరియస్గా చూస్తున్నావు. కరోనాతో పోయాడు హాస్పిటల్, కరోనాతో చనిపోయాడు. ఎస్ఐ బాడీని తీసుకుని వచ్చారు పోలీసులు. కిటికీ తలుపు నెమ్మదిగా తీసింది ఆవిడ. ఏంటి అంత, ఏంటమ్మా మీ ఆయన చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి, నాకేం సంబంధం లేదు, మీరే బాధ పెట్టుకోండి. అడుగుతాడు, ఈ 3 కోట్లు మేడ ఎత్తుందా కదా, 3 కోట్లు 4 కోట్లు లేవు, తీసుకెళ్ళి, మేము బతకాలి కదా, అతను లోపల తీసుకొస్తే మేము చచ్చిపోతాం. ఇంతకీ తలుపు కూడా తీయలేదు, కిటికీ రెక్కలోంచి మాడుతున్నాం గుట్టగొట్టుకుని. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన వింటున్నారా? చెప్పండి. ఇప్పుడు చివరి చూపు చూడరా? చూడం. రాజమండ్రిలో శ్మశానంలో శవాలను కాల్చేతను యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు. ఒక వేలను తీసుకొచ్చి బాడీని అలాగ ఇసిరేసి ఒక 50,000 కట్ట అలాగ ఇసిరేసి వెళ్ళిపోయేవారంట చాలామంది. ఇతను ఒరే 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 మిమ్మల్ని కన్నాడరా, మిమ్మల్ని కందరా అంటే, నీకు డబ్బులు పడేసి కాల్చుకోపో, పూడ్చుకోపో. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో, వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖము విడచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే
సంపాదన ఎవరిదగును యోచించితివా ఎంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం లోకానగాదేది శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందువా. కాబట్టి మనం ఇంతగా దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు ముగించేస్తున్నాను. నా మీద అనుకోండి, మీకున్న దాంతో తృప్తి చెందండి, అప్పు చేయకండి. ఇంకో మాట చెప్పనా, ఎవరి సంతోషం కోసం మీ జీవితాలు కాల్చుకోకండి. ఆ సంతోషం వాళ్ళ ముఖాల్లో చూడాలని మీరు బాధలు పడ్డారు, ఇవాళ మీ ముఖంలో సంతోషం చూడాలని వాళ్ళు అనుకోవటం లేదు. హల్లెలూయా. ఇదంతా నేను ప్రాక్టికల్గా నా జీవితంలో అన్నీ జరిగిపోయినాయి కనుక చెప్పగలుగుతున్నాను. నేను ఉద్యోగాలు ఇచ్చిన వారు, పెళ్ళిళ్ళు చేసిన వారు, ఈ వీధి నుంచి వెళితే ఆయన ఏమన్నా అడుగుతాడేమోని ఆ వీధి నుంచి వెళ్ళిపోయేవారు. అన్ని అనుభవాలు జీవితంలో అయిపోయినాయి నాకు. నేను వాక్యం బోధించేటప్పుడు ఎందుకు పట్టుకుంటుందంటే అనుభవంతో వాక్యం చెప్తున్నాను. నేను అన్నీ వెళ్ళిపోయి ఏమీ లేని రోజున వచ్చాడు, చెయ్యి పట్టుకున్నాడు, లేవనెత్తాడు, నిన్ను తలగా చేస్తున్నాను. కానీ ఒక్కటి, ఆ గత జీవితపు తాలూకు ఏ ఆలోచన నీలో వద్దు, ఒక కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించు అన్నాడు. హల్లెలూయా. మరి అప్పటి నుంచి ఎంత చక్కగా నడిపిస్తున్నాడో అనుభవం ద్వారా తెలుసుకుని చెప్తున్నాను. కలిగి ఉన్న దానితో తృప్తి చెందుము. నీకు కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉండు. నీకు కలిగి ఉన్న దాని చుట్టూ కంచి వేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, అతని ఆహారం అతనికి తప్పక దొరకును. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుడి మీద ఆనుకున్న పిల్లలకి మరణం వరకు ఆహారము, వస్త్రం అన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సందేహం లేదు. ఇక్కడ నేడుండి రేపు పొయ్యిలో వేయబడి వాడివి పువ్వుని ఇంత అందంగా చేశాడు కదా, మీకు నిశ్చయంగా మంచి వస్త్రాలు ఇస్తాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకునుమో అని చింతింపకుడి. అసలు మీకు ఆలోచన వద్దు. నా మీద అనుకోండి, నేను నడిపిస్తాను, నేను కార్యం జరిగిస్తాను. మీ ఇంట్లో ఏం కావాలో నాకు తెలుసు, మీ ఆరోగ్యం నాకు తెలుసు, మీ ఆదాయం నాకు తెలుసు, మీ జీవితం నాకు తెలుసు, మీకేం కావాలో నాకు తెలుసు. నా మీద అనుకోండి, నాతో కలిసి నడవండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పాపం అనేది మీలో ఉండకూడదు. హల్లెలూయా. పాపాత్ములకి దేవుడు సహాయం చేయలేడు. ఏ విధమైన పాపము కూడా మనలో ఉండకూడదండి. కాబట్టి అన్యజనులు డబ్బు కోసం, బట్టల కోసం, లోకం కోసం, తిండి కోసం గందరగోళంగా తిరుగుతూ ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండండి, నేను మీకు అవన్నీ ఇస్తాను. హల్లెలూయా. బైబిల్లో ఒక చోట ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద ఆనుకుని నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోడు కదా, ఆయన నిద్రపోడు. అయ్యో వాళ్ళకి కావాలి అని ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గరికి ఆ ఏర్పాటుని పంపిస్తాడు. దయచేసి ఆయన ఒక మాట చెప్పిన మాట అందరూ నాతో కలిసి చెప్పండి. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ముగించేస్తాను. డేవిస్ అని నా స్నేహితుడు ఉన్నాడు. అతడు నన్ను ఒక వారం రోజులు దేవుళ్ళు బలంగా నడిపించాడు బెంగళూరులో 2002లో.
అతను చెప్పిన సాక్ష్యం, ఇద్దరు పిల్లలు నూడిల్స్ కావాలని అడిగారు. అతను చాలా అప్పుల బాధలు, అంటే జీతం సరిపోవడం లేదు, ఏదో అలా నెట్టుకొస్తున్నాడు. నూడిల్స్ చాలా ఖరీదు. వీళ్ళిద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు నూడిల్స్ అడిగితే గుండు ఏదో రకంగా అయిపోయింది. మోకరించి ప్రార్థన చేసి బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన అక్కడక్కడ ప్రార్థన చేస్తానికి వెళ్తాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంటే ఆవిడ సంచిలో ఏదో వేసి ఇచ్చింది. ఈయన అనుకుంటున్నాడు లోపల, ఆవిడ ఏదైనా నాకు ఒక 200 ఇస్తే 2 డబ్బాలు పట్టుకెళ్తాను కదా, సంచిలో ఏ అరటిపళ్ళు వేసిందో ఏ జాంకాయలు వేసిందో అనుకుంటా కంగారు కదా. ఆ గుమ్మం దాటి బయటకు వచ్చి గట్టిగా చెప్పండి, ఎవరికి తెలుసు పిల్లలు నూడిల్స్ అడిగారని? దేవుడికి. కాబట్టి మనకి ఏమి కావాలో ఆయనకు తెలుసు. చెప్పండి, అందరూ చెప్పాలి. నాకు ఏమి కావాలో నా తండ్రికి తెలుసు. ఇంకో చిన్న సాక్ష్యం చెప్తాను మీకు. ఇవన్నీ నేను సేవకుండా అయ్యాను. హిమాలయాల్లో సేవ చేస్తారు భార్యాభర్తలు. హిమాలయాలు మంచు కొండలు, అక్కడ సువార్త చేస్తారు. చిన్న ఆశ్రమం దగ్గర, గుడిసె దగ్గర ఉండేవారు. బైబిల్ పట్టుకుని తిరిగేవారు. తిరిగితే ఒకరోజు ఆవిడ కాళ్ళు చూపించింది. ఆయనకి కాళ్ళు ఇంతంత లోతు పగిలిపోయినాయి. కాళ్ళు మంచుకి ఇంతంత లోతు పగిలిపోయినాయి, మడాలు. కన్నీళ్ళు వచ్చినాయి. అప్పుడు మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా, నా భార్యకి బూట్లు కొంటాను, నాకు డబ్బులు ఇయ్యి అని ప్రార్థన చేశాడు. తర్వాత ఎక్కడో ప్రార్థన చేస్తే కానుక ఇచ్చారు. మార్కెట్కి వెళ్ళాడు, అలా ఆవిడకి బూట్లు కొన్నాడు. ఇంటికి వచ్చాడు సంతోషంగా. ఈరోజు దేవుడు ఏమి ఇచ్చాడు చూడు, మనకి ఏమిచ్చాడండి అని తీసేటప్పటికి బూట్లు. అబ్బా ఎంత సంతోషం అని చెప్పి కాలు దాంట్లో పెట్టింది. సగమే వెళ్ళింది కాలు. బూటు చిన్నది, మడం వెళ్తలేదు. ఈ మడం వెళ్తలేదు, ఆ మడం వెళ్తలేదు. అయ్యో, మరి మళ్ళీ మారుస్తాడు అంటారా? ఏం మారుస్తాడో ఏం చేస్తాడో అని ఇలా కూర్చున్నాడు. ఈ లోపల వాళ్ళకి పాంప్లెట్స్ వస్తాయి, పంచి పెడతానికి పత్రికలు వస్తాయి. పెద్ద పార్సిల్ వచ్చింది. గబగబ వెళ్ళి పార్సిల్ తీసుకుని ఆ పాంప్లెట్లు పత్రికలన్నీ తీస్తే 2 జతల బూట్లు ఉన్నాయి. 2 జతల బూట్లు ఆవిడికి ఇతనికి సైజు కరెక్ట్గా సరిపోయే బూట్లు వచ్చినాయి. గట్టిగా చెప్పాలి. అప్పుడు దేవుడి దగ్గర మోకరించాళ్ళు అన్నారు. అతను అన్నాడు, నా భార్య కాలు సైజు నాకు తెలియదు, కానీ నా భార్య కాలు చేసింది నువ్వు గనక నీకు తెలుసు ఆ సైజు. హల్లెలూయా. కాబట్టి మనము మనకేం కావాలో మనుషుల్ని అడగొద్దు. ఎవరిని అడుగుదాం? దేవుణ్ణి అడుగుదాం. ఈ రోజు నుంచి ఎవరిని అడుగుదాం? దేవుణ్ణి అడుగుదాం. ఏం చేయాల్సిన ఎవరిని అడిగి చేద్దాం. ఈ మధ్యన కొంతమంది నాకు ఫోన్ చేసి, బుద్ధి లేకండి, మిమ్మల్ని అడగకుండానండి, బుద్ధి లేక చేసేసామండి అన్న. ఇంకా నా దగ్గర ఆ మాట చెప్పినా మీకు ప్రయోజనం తక్కువే. దేవుడి దగ్గరే చెప్పండి ఆ మాట. ఏమనంటే, ప్రభువా, నిన్ను అడగకుండా చేసాం అని ఆయనతో చెప్పండి. ఇక మీదట మిమ్మల్ని అడిగే చేస్తామని చెప్పండి. దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుడు చెప్పినట్టు జీవించండి. మీరు ఈరోజు నువ్వు చెప్పినట్టు జీవించాను అని మీరు దేవుడి దగ్గర వాగ్దానం చేయగలిగితే ఈరోజే మీ సమస్యలన్నిటికీ నేను విడుదలిచ్చేస్తాను. హల్లెలూయా. మొత్తం విడిపించేస్తాను. మీరు చూస్తే ఏ విధమైన ఆటంకం మీకు లేకుండా చెయ్యగలను అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మీరు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయనకి చాలా చిన్న సమస్యలు, మనకున్న పెద్ద సమస్యలు చాలా చిన్నది ఆయనకి. ఇది మీకు ఆశ్చర్యమని తోచును,
నాకు ఆశ్చర్యమా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకేంటి ఆశ్చర్యం? కాబట్టి ఇవన్నీ మీకు కావాలి. ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును. హల్లెలూయా. నేను ఆయన నీతిని, నేను ఆయన రాజ్యాన్ని వెతుకుతాను. నేను ఇంకా ఆయన రాజ్యం కోసం జీవిస్తాను, ఆయన నీతి కోసం జీవిస్తాను. నాకు లోకంతో సంబంధము లేదు. హల్లెలూయా. నాకు ఈ లోకంతో సంబంధం లేదు. ఎవరి గొడవలు నీకొద్దు. ఆ గొడవలు దేవుడి దగ్గర పెట్టు. నా దగ్గర ఎవరు వచ్చి ఏ సమస్య చెప్పినా ఆ సమస్య ఆయన పాదాల దగ్గర పెడతాను. నేనేం చేయగలను? ఇవాళ పొద్దున్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఏమంటే టెస్టులు చేస్తున్నారు, చేశాక ఇంజక్షన్ చేస్తాం, ప్రార్థన చేశాను. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసింది, టెస్టులు అన్నీ చేసేసి ఇంజక్షన్ కూడా చేసేసారండి. హల్లెలూయా. నేనేం చేయగలను? అన్నాళ్ళ అతను అన్నాడు, ఏదేదో అని భయపడ్డారు, ఏమీ కాదు వెళ్ళని చెప్పారు. ఏదైనా చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఎవరి విషయంలో చేస్తాడు? ముగించేస్తున్నాను. లోకాన్ని వెతికే వారి విషయంలో దేవుడు ఏమీ చేయలేడు. పరలోకాన్ని వెతికే వారి విషయంలో ఏదైనా చేయగలడు. ఎందుకంటే వారు నా పిల్లలు అంటాడు. హల్లెలూయా. మీరు ఆయన మీద ఆధారపడకుండా లోకం మీద, డబ్బుల మీద, దేని మీద, దాని మీద, దేని మీద ఆధారపడితే ఆయన ఏం చేయలేడు. మీరు ఆయన మీద ఆధారపడ్డాక, ఎందుకంటే నాకు కూడా వచ్చారు 15 మంది వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం 30 మంది. అలాగే ప్రతి శుక్రవారం బస్సులో నాకు కూడా 60 మంది వస్తున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ మీద నా మీద నమ్మకంతో వస్తున్నారు, దయచేసి తిరిగి వాళ్ళందరినీ గృహాలకు చేర్చే వరకు జాగ్రత్తగా కాపాడండి. హల్లెలూయా. అంచేత దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే మనం కుప్పం వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, సువార్తకి వెళ్ళినా దేవుని రాజ్యం పని మీద వెళ్తున్నాము. హల్లెలూయా. అంచేత ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు ఒక మాట నాతో కలిసి చెప్పండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. హల్లెలూయా. అంటే మీకు ఏం కావాలయ్యి నేను ఇస్తాను. అన్నీ అంటున్నాడు, పైగా కొన్ని అంటలేదు. అన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటి గూర్చి చింతింపకండి. రేపటి గురించి చింత ఎవరికి ఉండదు? డబ్బుల మీద, మనుషుల మీద, లోకం మీద అనుకున్న వాళ్ళకి కాదు. దేవుడి మీద అనుకున్నవారు హాయిగా నిద్రపోతారు. తుంగభద్ర వెళ్ళాం, పాస్టర్ గారికి నాకు ఏసీ రూమ్ ఇచ్చారు. ఆయన నరసాపురం నుంచి వచ్చేవాడు, వాక్యం చెప్పేసి వచ్చి భోజనం చేసి పడుకునేవాడు. రెండో రోజు పొద్దున్న అన్నాడు, ఏమండి ఏంటి అలాగ మీరు అంతకప్పుడు నిద్రపోతారు, ఏం చేయాలన్నాను. మరి ఏం చేయాలంటే ఏదో 4 మాటలు మాట్లాడుకుంటామో ఏదో ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదండి, ఇంకా మనం మాట్లాడుకునేది ఏముంటుంది? ఏదైనా బాగా నిద్రపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నానంటే నాకు చింత లేదు కదా. హల్లెలూయా. నా చింత అంతా ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది. ఆయనేమో ఏదో ఆలోచనలో ఉన్నాడు, అక్కడేంటో అక్కడేంటో ఏం చేయాలి, ఇక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో ఫోనులు చేస్తాడంట. మనకి కొంత వినికిడి శక్తి కూడా తక్కువ కనుక అసలు ఫోన్ ఏం చేస్తాడో కూడా మనకి కనపడదు. దేవుని స్తోత్రం. ఇదొక మేలు చేసాడు దేవుడు, మనకి హాయిగా ఉంటుంది. కాబట్టి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలు. ఏ రోజు గొడవ రోజు చాలు, ఇంకా రేపుడు గొడవ ఎందుకు? ఒక మాట చెప్పేసి ముగిస్తాను. నిన్నటి దాకా జరిగిన దాన్ని మార్చే శక్తి ఉన్నవాళ్ళు చేయొత్తండి. నిన్నటి దాకా జరిగింది మార్చేస్తాను అన్నవాళ్ళు, నిన్నటిదాకా జరిగింది మార్చే శక్తి ఉన్నవాళ్ళు చేయొత్తండి. ఓకే. నెంబర్ 1, రేపేం జరుగుతుందో నాకు తెలుసున్న వాళ్ళు చేయొత్తండి. ఈరోజు జరిగిపోయిందాన్ని మార్చగలదని అన్నవాళ్ళు చేయొత్తండి. జరగబోయేది తెలుసుకున్న వాళ్ళు చేయొత్తండి.
ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ దివ్యమైన సన్నిధి సంతోషంగా అనుభవిద్దాం. హల్లెలూయా. తర్వాత సంగతులు ఆయన చూసుకుంటాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు మీరు ఇచ్చిన సువార్తను బట్టి స్తోత్రాలు. ఆయన మరి గుండ్రోతు లక్ష్మి గారు, ఆయన భర్తని, పిల్లల్ని దీవించండి. అలాగే మరి ఆకు లక్ష్మి గారు, వారి కుటుంబాన్ని, హేమను, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే ఈ గృహం చుట్టూ ఉన్న గృహాల వారిని, సువార్తలో పాల్గొని ఈ ఏర్పాట్లు చేసిన వారిని దీవించండి. నీ రాజ్యమును, నీ నీతిని వెతుకుచు నీ కొరకు జీవిస్తూ ఉండగా మా అవసరాలన్నీ నువ్వే తీరుస్తావు. ఎంతవరకు మేమేదో కొంత ఒకవేళ గందరగోళాలు ఉంటే వాటన్నిటి నుంచి మాకు విడుదల చేయండి. ఒక కొత్త జీవితం మీతో కలిసి ప్రారంభించడానికి సహాయం చేయండి. మీ రాజ్యంను, మీ నీతిని వెతుకుచు నిన్నటి గురించి ఆలోచన మాని, రేపటి గురించి ఆలోచన మాని, ఇప్పుడు నీతో కలిసి జీవించే కృప అనుగ్రహించమని, జీవించి ఉన్నంతకాలం నీ మీదే ఆధారపడే కృప అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.